ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధ్యయనోత్సవాలతో ప్రకాశిస్తున్న ఇలవైకుంఠం, తిరుమల శ్రీవారికి ప్రబంధ పఠన నీరాజనం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణ రథం, తిరుమలలో పూజలు చేసి రథయాత్రను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. తిరుపతి కపిలతీర్థంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై వినాయక స్వామి, మనోన్మణి సమేత చంద్రశేఖరుని దర్శనం. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు కలిగిన వారికే దర్శనం. వైకుంఠ ద్వార దర్శన రోజులలో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు. తిరుమలలో టీటీడీ చైర్మన్ మీడియా సమావేశం. శ్రీవారి ప్రతినిధులుగా టీటీడీ ఉద్యోగులు విధులు నిర్వహించాలి. తిరుమల ఆస్థాన మండపంలో ఉద్యోగులతో టీటీడీ ఈవో సమావేశం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ముందు వచ్చే తొలి 11 రోజులు పగల్పత్తు ఉత్సవాలు, మిగిలిన 10 రోజులు రాపత్తు ఉత్సవాలను నిర్వహిస్తారు. పగల్పత్తు ఉత్సవాలలో ఆళ్వాలు రచించిన 3000 పాసురాలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్ద శేష వాహనంపై కొలువు తీర్చారు. ఆ పక్కనే విశ్వక్సేనుల వారిని శ్రీ భగవద్ రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్ద జియర్ స్వామి, చిన్న జియర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. జనవరి 13వ తేదీ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల నుండి బుధవారం ఉదయం శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్న కుంభమేళాలో సెక్టార్ 6 భజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయనున్నామన్నారు. జనవరి 18, 26వ తేదీలలో, ఫిబ్రవరి 3, 12వ తేదీలలో 4 సార్లు శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మహాకుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది 150-170 మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ అలహాబాద్ వద్ద జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా
అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి. అక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు అయితే ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది. బహుశా 2 రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది. అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉత్తరాది భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉంది, చూడాలి. ఇది 3వసారి మనం నిర్వర్తించటం. గతంలో కూడా 2 సార్లు దిగ్విజయంగా నిర్వహించాం. ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచంలోని అతి పెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఓం నమో వెంకటేశాయ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 దాకా మహాకుంభమేళ ప్రయోగంలో జరుగుతుంది. ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ హోలీ డిప్ తీసుకోవడం జరుగుతుంది. సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు, ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం దాదాపు 2.5 ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది. ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ 45 రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫేజ్డ్ మేనర్లో ప్రతి ఒక్కరికి 11 రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే 4 సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ, దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా భాగస్వాములై ఇది సక్సెస్ఫుల్ కావాలని ఆ దైవాన్ని స్మరించుకుంటున్నాను. నమో వెంకటేష్. ఈ కార్యక్రమంలో జేఈఓ ఎం గౌతమి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్లు రామకృష్ణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో తొలి రోజైన బుధవారం సాయంత్రం విఘ్నాధిపతి శ్రీ వినాయక స్వామివారు, శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విలసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం సాయంత్రం అర్చకులు గణాధిపతి శ్రీ వినాయక స్వామివారిని, అలాగే శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామి ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఊంజల మండపంలో కొలువు తీర్చారు. చల్లటి సాయంత్రం వేళ భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణి జలాలలో ఆహ్లాదకర వాతావరణంలో తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. శ్రీ వినాయక స్వామివారిని, శ్రీ మనోన్మణి సమేత చంద్రశేఖర స్వామివారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ కపిలతీర్థం పుష్కరిణిలో తెప్పోత్సవం ఆద్యంతం ఆనందకరంగా సాగింది.
వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో టోకెన్ లేని భక్తులకు దర్శనాలు ఉండవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం ఉదయం చైర్మన్ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ప్రపంచం నలుమూలలా ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటల వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్ లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పే అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ కానీ వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం. ఈ 10 రోజులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు 19వ తేదీ వరకు. ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయడం జరుగుతుంది.
ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు 10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అధికారులందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. 10 రోజుల పాటు వసతి గదులు, ఆన్లైన్ బుకింగ్ రద్దు, సామాన్య భక్తులకు సిఆర్ఓలో ఉచిత గదులు కేటాయింపులు చేయటం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కూడా ఈ టోకన్లు పొందిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ టోకన్ల మీదనే దాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు రావాలి, పికప్ పాయింట్, ఇవన్నీ కూడా దాని మీద క్లియర్గా సూచించడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు రావాల్సి ఉంటుంది. అందరూ ఒకటేసారి వస్తే ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అధిగమించాలా అందరం కలిసి. అదేవిధంగా భద్రత విషయంలో వస్తే సుమారు 3,000 మంది పోలీసులు, 1600 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అందరూ కూడా ఈ పర్యవేక్షిస్తారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా భక్తులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా మన అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు. అందరూ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సుమారు 3,000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయప్రాంతులకు, ఆరోపణలకు, రూమర్స్కి అవియకుండా శాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదాలు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి. వాళ్ళకి స్నాక్స్ కానీ, పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. ఇకపోతే ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి అలంకరణ కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం అది ఒక ప్రత్యేకత ఉండబోతుంది. దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయటానికి అన్ని మాధ్యమాలు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్లు ఎస్విబిసిలో కానీ, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కానీ, ఇట్లా సోషల్ మీడియా కానీ, మిగిలిన ప్రైవేట్ ఛానల్స్ కానీ అందరూ కూడా టెలికాస్ట్ చేస్తారు. వాటిలో కూడా మీరు ప్రజలు ఇక్కడ రాలేని వారు దాని ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు సంయమనంతో క్యూ లైన్ ద్వారా వెళ్ళి కౌంటర్లో దర్శనం టోకన్లు పొందాలని కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను, ఆల్రెడీ కౌంటర్ల దగ్గరికి ఎక్కిరిసిపోయి ఉన్నారు. నాకు వీడియోలు వచ్చినాయి ఇప్పుడే. క్యూ లైన్లు కూడా కింద ఫుల్ అయిపోయినాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా రాత్రి 12 తర్వాత టోకన్లు ఇస్తారని అనుకుంటున్నా. అప్పటిదాకా వేచి చూసి ఆ టికెట్ తీసుకొని చెప్పేసి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ వైకుంఠ ద్వారం 10 రోజులు తెరిచి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ 10వ తారీఖు రావాలా, 11 రావాలని అది ఏమైనా ఉంటే కొన్ని మార్చుకోవాలి, భక్తులు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. సిఫార్సు లెటర్స్లు ఇవన్నీ కూడా ఏం కూడా ఈ 10 రోజులు స్వీకరించే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ మన అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. ఈ గోవిందమాల భక్తులకు కూడా మరోసారి విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా మిగతా భక్తుల వల్లనే తిరుపతిలోని ఈ ఎస్ఎస్డి కౌంటర్లలో దర్శన టికెట్లను పొంది తిరుమలకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వస్తూ ఉంది. సామాన్య భక్తులు కానీ ఎవరైనా కానీ తిరుమలకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలకి రావద్దు, ఎవరో రావద్దు అనే ఒక రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. అవన్నీ అబద్ధాలు. అది ఎవరో నమ్మద్దండి.
తిరుమలకు వచ్చే భక్తుల్ని ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు, ఆపరు కూడా. కాకపోతే పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు, టోకన్లో ఉన్న వాళ్ళే రావాలి అని ఒక సూచన మాత్రమే చేయటం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ప్రతినిధులుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను భక్తులు భావిస్తుంటారని, అందుకు అనుగుణంగా మన విధులను ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో నిర్వహించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పిలుపునిచ్చారు. బుధవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విధులను కేటాయించిన అధికారులతో ఈవో శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీవారి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను చక్కని సమన్వయం, అంకిత భావంతో సమిష్టి కృషితో నిర్వహించి భక్తుల నుండి ప్రశంసలను పొందామని, అదేవిధంగా జనవరి 10 నుండి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం రోజులలో కూడా అందరూ తమ తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రతిరోజు సవాల్గా భావిస్తూ విధులను నిర్వహించాలన్నారు. దేశం నలుమూలల నుండి నిత్యం ఎంతో మంది తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తుంటారని, వారి వారి మనోభావాలను గౌరవిస్తూ విధులు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి గరుడ సేవ, అలాగే వైకుంఠ ఏకాదశి వంటి మహాపర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో ఉద్యోగులు మరింత సహనంతో, ఓపికతో విధులు నిర్వహించాలని తెలిపారు. తిరుమలలోని కాకులమాను వద్ద డంపింగ్ యార్డును బుధవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, డిఆర్డీఓ మాజీ చైర్మన్, ప్రస్తుత భారత ప్రభుత్వ సలహాదారు జి సతీష్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ప్రతిరోజు 50 నుండి 60 టన్నుల వరకు చెత్తను ఇక్కడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ చెత్త తొలగింపు ప్రక్రియ చేపట్టి, అలాగే ఇందుకోసం శాశ్వత పరిష్కార మార్గాలను కూడా నిపుణుల సలహా మేరకు సిద్ధం చేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన మధ్యన సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన డిఆర్డిఓ సైంటిస్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అడ్వైజర్గా ఉన్నారు. ఆయన తీసుకొచ్చి చూపించి సలహాలు తీసుకోవాలి, ఇది ఎంత త్వరగా ఈ ఏదైతే ఉందో ఇదంతా ఎలా తొలగించాలి అనే దాని మీద ఆయన అడ్వైజ్ తీసుకుందామని తీసుకొచ్చాము. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవన్నీ క్లీన్ చేయాలి, లేకపోతే ఎవ్రీడే 50-60 టన్స్ వస్తుంది, దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నదాన్ని ఏం చేయాలి అనే దాని మీద సార్ని అడిగి ఒక రిపోర్ట్ తీసుకుందాం. దాని మీద ఏం చేయాలనేది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుందాం అనేసి వారిని తీసుకొచ్చాను. అనంతరం డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ తిరుమల ప్రక్రియలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం చూపెడుతున్న చొరవను అభినందించారు. ఇక శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఇక్కడ చెత్తను తొలగించి వ్యర్థాలను తిరిగి ఉపయోగపడే విధంగా చేసే మార్గాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. తిరుపతి కొండల మీద చాలా కాలం నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడే వేసి కలుషితమవుతున్నటువంటి వాతావరణాన్ని పరిశుద్ధం చేయాలని చెప్పి టీటీడీ చైర్మన్ నాయుడు గారు సంకల్పించటం అందరికీ కూడా అభినందనీయం, అది హర్షణీయం. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ చెత్త అనేటువంటి కొన్ని సంవత్సరాలుగా దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉండింది. కొంత దాన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు 40-50 వేల మెట్రిక్ టన్స్ చెత్త ఇక్కడ ఉంది. దీంట్లో రకరకాల ప్లాస్టిక్స్, దానికి సంబంధించిన వ్యర్థాలు, తర్వాత మిగతా వ్యర్థాలు ఇవన్నీ ఉన్నాయి. 4.5 lakhs టన్ను మొత్తం ఉంది ఇక్కడ. దీన్ని మొత్తం కూడా సెగ్రిగేట్ చేసి కొంత ఎనర్జీ కోసం, అంటే రకరకాల ఫ్యాక్టరీస్లో వాటిని ఏదైతే హీటింగ్ కోసం వాడేటువంటి దానికోసం చేయటం, దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్స్ సంబంధించిన వాటిని సపరేట్ చేసి చేయటం, మిగతా ఉండేటువంటి దాన్ని మాన్యూవర్గా అంటే ఎరువులాగా వాడేదానికోసం దాన్ని ఫిల్టర్ చేసి దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైన పదార్థాలు లేకుండా చేసి ఎరువుగా వాడేటువంటి ప్రక్రియలు చేయాలి. ఈ చేసేటువంటి వాళ్ళు కొంతమంది సైంటిస్టులు దీని మీద వేస్ట్ ఎనర్జీ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈరోజు నేను స్వయాన చూడటం జరిగింది. చూసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమైంది. రేపు టెక్నికల్ టీం ఇక్కడికి మళ్ళా వస్తున్నారు. టీటీడీ చైర్మన్ గారు వారి టీంని ఇప్పుడే రేపు వాళ్ళందరితో కలిసి మొత్తం అన్నీ కూడా చూసి రిపోర్ట్స్ అన్నీ చూపించమని చెప్పారు.
వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని చూసి కొంత పదార్థాలని వెనక్కి తీసుకొని పోయి వాటిని టెస్ట్ చేసి ఇక్కడ టీటీడీ వారు చేయించినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఒకసారి చూసి మొత్తాన్ని పరిశీలించిన తర్వాత ఏ రకంగా దీన్ని క్లియర్ చేయాలి అనే దానికి ముందరకు తీసుకుపోయేటువంటి మార్గాన్ని ఆలోచిస్తారు. అంతవరకు దీని మీద పరీక్షలు చేసి ఈ మొత్తం ఎంత ఉంది, దీన్ని ఎన్ని రోజులు పడుతుంది, దీనికి ఎంత మెషినరీ కావాలి, ఏ రకమైన మెషినరీ కావాలి అనేది ఆలోచించాలి. అది రేపు టెక్నికల్ టీం చూసిన తర్వాత జరగటం జరుగుతుంది. ఏది ఏమైనా ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి మొత్తం వ్యర్థ పదార్థాలని శుభ్రం చేసి దాన్ని రకరకాల ప్రదేశాలకి రకరకాల ఫ్యాక్టరీలకి పంపించి ఈ ప్రదేశాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాను. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా సుపథం ప్రవేశ మార్గం చేరుకుని అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రోటోకాల్ ప్రముఖులను సుపథం మార్గం నుండి అనుమతిస్తుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైకుంఠం 1 కంపార్ట్మెంట్లు క్యూలైన్లను పరిశీలించారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. ఆ తర్వాత నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకుని భక్తుల సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు అంశాలలో దిశానిర్దేశం చేశారు. అనంతరం వకుళమాత విశ్రాంత గృహానికి చేరుకుని అధికారులతో చర్చించారు. ఆపై పద్మావతి గెస్ట్ హౌస్ ప్రాంతంలోని వెంకట కళా నిలయం పరిశీలించి జీఎన్సీ ఏరియాలో పలు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉత్తర వాకిలి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా తెరిచి ఉంచబడుతుంది. అందుకు అనుగుణంగా ఒక్కొక్క రోజు ఎంత టైం దర్శన టైం అవైలబిలిటీ ఉందో అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాము. రిచువల్స్, ఈ కైంకర్యాస్ అన్నీ చేసిన తర్వాత భక్తులకి దర్శన టైం ఎంత అవైలబిలిటీ ఉంటుందని క్యాలిక్యులేట్ చేసి అందుకు అనుగుణంగా ఎంతమందిని దర్శనం చేయగలము, ఉత్తర వాకిల్ ద్వారా వెళ్తే ఎంతమందిని దర్శనం చేయగలమని, ఒక్కొక్క అవర్కి ఎంత చేయగలమని క్యాలిక్యులేట్ చేసి అందుకు అనుగుణంగా టీటీడీ ప్రభుత్వ ప్రయారిటీస్ కామన్ భక్తులకి ఎక్కువగా అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ మొత్తం మ్యాట్రిక్స్ తయారు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశాలు కల్పించడం పడుతుంది. ఇప్పుడు మీరు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా చూస్తే ఫిగర్స్ ఎక్కువ మంది ఎస్ఎస్డి టోకెన్స్, ఎస్సిడి టోకెన్స్ కానీ ఇవన్నీ కూడా సామాన్య భక్తులకు ఇవ్వడం జరిగింది. దాదాపు 4,60,000 పైన మనం ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎవ్రీడే దాదాపు 15 అడ్వాన్స్ బుకింగ్ ఆల్రెడీ ఎస్సిడి టికెట్స్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా మనకు దాదాపు 90% పైనే సామాన్య భక్తులకు అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఈసారి. సో దానివలన అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అంత స్టేక్ హోల్డర్స్, ఎంప్లాయీస్ కానీ పోలీస్ కానీ అందరితో డిస్కస్ చేయడం జరిగింది. వైకుంఠం కాంప్లెక్స్లో వాళ్ళు ఉండేదంటే ఏ రకంగా మెనూ కానీ సపరేట్ మెనూ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, వెహికల్స్ తోటి వస్తే పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంది, క్యూఆర్ కోడ్ కూడా ఈసారి టికెట్లోనే ఇచ్చాం. టికెట్ చదువుకుంటే మ్యాక్సిమం అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి దాంట్లోనే తెలుస్తుంది. అందుకని వచ్చే భక్తులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మీరు టికెట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ చదివితే మీకు 99% ఏ రకమైన డౌట్ రావని విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఇష్యూ చేసే టికెట్స్ కూడా 4 ప్లేసెస్లో డివైడ్ చేసి కేటగిరీ వైజు పక్కపక్కే ఒకవైపు దర్శనం టికెట్, ఇంకొక వైపు అకామిడేషన్ కూడా 2 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికి కూడా ఏమి ఇబ్బందులు లేవు. పకడ్బందీగా చేసాం, డీసెంట్రలైజ్ చేసాము, కంప్లీట్గా మానిటరింగ్ సిస్టమ్ పెట్టాం, సీమ్లెస్ ప్రాసెస్ ఈసారి ఇంటిమేషన్ చేసాం, బ్రీఫ్ చేసాం. దాంతో పర్ఫెక్ట్గా ప్లానింగ్లో పర్ఫెక్ట్గా వచ్చాం. ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తాం. అందరూ కూడా అందుకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. వచ్చే భక్తులు కానీ దర్శనం ఉండే వాళ్ళు వస్తే మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. వాళ్ళకి దర్శన స్లాట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దర్శనం లేని వాళ్ళు మాత్రం నెక్స్ట్ మనం 3 రోజుల తర్వాత వచ్చే 19వ తారీఖు దాకా వాళ్ళు ఎస్ఎస్డి టోకెన్స్ ట్రై చేయొచ్చు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13వ తేదీ నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మహాకుంభమేళ జరగనుంది. ఈ మహాకుంభమేళకు వచ్చే భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే భాగ్యాన్ని పొందే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో సకల ఏర్పాట్లను సమకూర్చారు. అలాగే తిరుమల శ్రీవారికి జరిగే కైంకర్యాల తరహాలోనే అన్ని రకాల సేవలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్లో శ్రీవారి నమూనా ఆలయం వద్ద విధులు నిర్వహించనున్న టీటీడీ ఉద్యోగులు బుధవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి పయనమయ్యారు. దాదాపు 170 మంది ఉద్యోగులు మొత్తం 3 బస్సులలో ప్రయాగ్రాజ్కు బయలుదేరారు. ఈ సందర్భంగా బస్సులకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి పవిత్ర నదుల కలయిక త్రివేణి సంగమంలో మహాకుంభమేళ ఈ నెల 13 నుంచి మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళ మొదలవుతోంది. ఆ కుంభమేళలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నమూనా ఆలయాన్ని నిర్మించి ఉదయ సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు తిరుమలలో ఏ విధంగా కైంకర్యాలు చేస్తారో అక్కడ వస్తున్నట్టు భక్తులకి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా కలగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్ణయం తీసుకొని గతంలో కూడా మేము నమూనా ఆలయాన్ని అక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. తిరుపతి నుంచి మా తిరుపతి దేవస్థానాల ఉద్యోగస్తులు ఆ స్వామివారి సేవకి ఇక్కడ ఈరోజు నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 170 మంది మా ఉద్యోగ సోదరులు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. చాలా సంతోషం. వారందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా అక్కడ చేరాలి. తిరిగి 20 రోజులైన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ వెళ్తుందని చెప్పారు. వీరందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ విశేష ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధభరిత పూలమాలలతో అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయ సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు శ్రీ ఆండాల్ తల్లికి ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఇక బుధవారం సాయంత్రం వరకు రామచంద్ర పుష్కరిణిలోని నీరాడ మండపంలో భక్తులకు దర్శనమిచ్చిన గోదాదేవి అమ్మవారికి అర్చకులు మహామంగళ హారతులను సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రామచంద్ర పుష్కరిణి వద్ద నుండి కోదండ రామాలయం 4 మాడ వీధుల ప్రదక్షిణగా తిరునగరి వీధిలో ఊరేగుతూ శ్రీ ఆండాల్ తల్లి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు.
జనవరి 10, 11వ తేదీలలో తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు విస్తృత ఏర్పాట్లు, సకల సౌకర్యాలను కల్పిస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎస్వీబీసీకి ప్రత్యేకంగా వివరించారు. ఓం నమో వెంకటేశాయ. మనకి వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుంచి 19 దాకా మన ఆలయంలో ఉత్తర ద్వారాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. మ్యాక్రో లెవెల్ అంటే పైనుంచి సూక్ష్మం అంటే మైక్రో లెవెల్ దాకా కూడా పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. భక్తులకి వచ్చే ఒకే ఒక విజ్ఞప్తి, అందరూ కూడా టీటీడీ నిబంధనలు పాటించాలి. వాళ్ళకి కేటాయించిన టైం స్లాట్లో దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వాళ్ళకి కాటేజెస్లు అలాట్ చేయటం జరుగుతుంది. ఆ కాటేజీల ప్రకారము వాళ్ళు నివాసానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ కూడా టీం వర్క్గా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి టీటీడీ ఎంప్లాయీస్ అందరు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా మాకున్న రిసోర్సెస్, మాకున్న లిమిటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ వితిన్ పర్మిటేషన్ కాంబినేషన్లో అందరికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసాము. ఆ ప్రణాళికల ప్రకారం అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. టైం స్లాట్ వాళ్ళందరికీ కూడా టైం మార్నింగ్ 4:30 నుంచి నైట్ 11:45, 11:30 దాకా కూడా నిరంతరంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ దర్శనం చేసుకునే క్రమంలో వాళ్ళ టికెట్ను కంపల్సరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చదవాలి. ఎక్కడ వాళ్ళకి డ్రాపింగ్ ఉంటుంది, ఎక్కడ పార్కింగ్ ఉంటుంది, ఎక్కడ పికప్ ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో టికెట్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా చూసుకొని ఆ ఏర్పాట్లని మీరందరూ కూడా ఆ ఏర్పాట్లకు అనుగుణంగా కూడా మీరందరూ కోఆపరేట్ చేయాలి. అక్కడికి వెళ్ళి ఆ సదుపాయాలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ ఒక ప్రధానమైనది. ఆ రోజు విఐపీలు వచ్చినా మిగతా భక్తులు వచ్చినా కూడా ట్రాఫిక్కి భారీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కానీ టీటీడీ అందరూ కూడా కూర్చొని ఈసారి డిఫరెంట్ ప్లేసెస్లో డ్రాపింగ్ ఉండేటట్టు, అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్లో పార్కింగ్ ప్లేసెస్ కూడా చేయటం జరిగింది. భక్తులు వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఆయా పార్కింగ్ ప్లేసెస్కి వెళ్ళి కానీ ఆ దగ్గరలో ఉండే అది కూడా స్పెసిఫై జరిగింది, ఎక్కడైతే వాళ్ళని మళ్ళీ పికప్ చేసుకోవచ్చు అనేది కూడా అక్కడికే వెళ్ళి డెసిగ్నేటెడ్ ప్లేస్లో వెళ్ళి ఆ సదుపాయాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీటన్నీ కూడా టికెట్లోనే పొందుపరచడం జరిగింది. ఫస్ట్ టైం టికెట్ కరెక్ట్గా టికెట్ని ఫాలో అయితే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉండదని మీ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. ఈ సదుపాయాలన్నీ కూడా ఉపయోగించుకొని టైం స్లాట్ ప్రకారం దర్శనం చేసుకొని ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని కోరుకుంటూ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విన్నవించుకుంటున్నాను. భక్తుల యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకొని అలానే టెంపుల్లో ఉండే మనకున్న ఎంతమందికి దర్శనం చేయొచ్చు అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి ఫస్ట్ రోజు అయితే మనకి శుక్రవారం వచ్చింది. శుక్రవారం మీ అందరికీ తెలుసు స్వామివారికి సపరేట్ మనకి ఇది ఉంటుంది. దానివలన మనకి దాదాపు 2.5 గంటలు మనకి స్వామివారి సేవలోనే ఉండిపోవటం వలన మామూలు రోజుల్లో అయితే 2 గంటలకి దర్శనం చేయొచ్చు వైకుంఠ ఏకాదశి. బట్ ఆ రోజు అభిషేకం వలన 4:30కి స్టార్ట్ అవుతుంది. సో అందుకని వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఏది ఎంత టైం ఆ రోజు అవైలబిలిటీ ఉంటుంది, ఎంతమంది కేటగిరీస్ ఆఫ్ భక్తులు వస్తారు, ఆ కేటగిరీ ఆఫ్ భక్తులకి ఏ టైమింగ్లో దర్శనం చేయించాలి, ఒక గంటకి ఎంతమంది వైకుంఠ ద్వారం ద్వారా వెళ్తారు, ఎంతమంది ఉంటే కేటగిరీ వైజ్ ఎన్ని వస్తారు అనే దాన్ని పూర్తి స్థాయిలో సైంటిఫిక్గా పాస్ట్ డేటాని కూడా తీసుకొని రివ్యూ చేసి అసెస్ చేసుకొని దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసాం. దానితో పాటు మనం సామాన్య భక్తులకి వైకుంఠ ద్వారం ద్వారా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకోవటం వలన దాదాపు 40,000 మంది దాకా సామాన్య భక్తులకి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఫస్ట్ టైం సామాన్య భక్తులకి ఎక్కువ తాంబూలం ఇచ్చి అగ్రపీఠం వేసి మనం వాళ్ళకి దర్శనం కల్పించే
ప్రయత్నం అయితే చేయటం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా పరిమితంగా అన్నింటిని దృష్టిలో పెట్టుకొని చేయటం జరుగుతుంది. అలానే టికెట్ లేని వాళ్ళు మిగతా రోజుల్లో ట్రై చేయొచ్చు. మనకి ఫస్ట్ 3 రోజులు ఇస్తాము, తర్వాత నుంచి రెగ్యులర్గా SSD టోకెన్లు ఇస్తాము. అలానే వాళ్ళు కౌంటర్స్కి వెళ్ళి టికెట్ జారీ చేసే కేంద్రానికి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకొని తర్వాత వస్తే కన్వీనియంట్గా ఉంటుంది. టికెట్లు ఆ రోజు టికెట్ లేని వాళ్ళకి దర్శనం చేయించడం అనేది చాలా కష్టం అవుతుంది. అందుకని క్యూ లైన్లో నిలబట్ట కష్టం. అందుకని స్లాట్స్ ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆ రోజు సాయంత్రం దాకా కూడా స్లాట్స్ ఇచ్చి చేయటం వల్ల ఆన్లైన్లో ఇచ్చాం. SSD టోకెన్స్ రేపు ఇస్తాము 5 గంటలకి. అలానే SCD టోకెన్స్ లాంగ్ బ్యాక్ ఇచ్చాం. డోనర్స్ లాంగ్ బ్యాక్ ఆల్రెడీ ఇచ్చేసాం. అలానే శ్రీవాణి లాంగ్ బ్యాక్ ఇచ్చాం. ఎంప్లాయీస్ కూడా 1500 ఆల్రెడీ ఇచ్చాము. సో ఇలా కేటగిరీ వైజ్ ఆల్రెడీ చాలా వరకు అయిపోయాయి. SSD టోకెన్స్ ఇస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో అందుకని టికెట్ లేని వాళ్ళు భక్తులకు ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే మిగతా రోజుల్లో ప్రయత్నం చేసి దర్శనానికి వస్తే అడ్మినిస్ట్రేషన్కి కూడా ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఓవరాల్గా టికెట్ ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. సో అందరం కూడా ఈ పండుగ వాతావరణం జరుపుకోవాలంటే అందరూ కూడా రెస్పాన్సిబిలిటీగా తోటి చేయాలి. వాళ్ళ అవకాశాల కోసం కూడా వెయిట్ చేస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తుందని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఎస్వీబీసీతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట నిఘాతో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా తిరుపతిలో 8 ప్రాంతాల్లో, తిరుమలలో 1 ప్రాంతంలో హోల్డింగ్ పాయింట్స్ ఉంచి అక్కడి నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్స్, తర్వాత హోల్డింగ్ వాళ్ళకి వెయిట్ చేసే ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసి రేపు ఉదయం అంటే 9 తారీఖున ఉదయం 5 గంటల నుండి ఈ టోకన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అక్కడ టోకన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వారు పైకి వచ్చి వారికి ఇచ్చిన టైం, కేటాయించిన టైం ప్రకారం వారికి ఇచ్చిన గేట్ ఏదైతే ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలో ఆ గేట్ కూడా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. ఆ ప్రాంతం నుండి వారు ఎంటర్ అయ్యి వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 రోజులు 10, 11 ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజులు కావాల్సిన టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు టోకన్స్ ఉన్నవారే పైకి భక్తులు వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కింద ఎవరైతే భక్తులు టోకన్స్ కోసం వస్తున్నారో వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కేవలం భక్తులకి ఉన్న వాళ్ళందరికీ కూడా పోలీస్ వారు ఏదైతే ఈ క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో వాటిని వారు సహకరిస్తూ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సులభతరంగా టోకన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా తిరుమలలో రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని వచ్చే విఐపీస్ కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విఐపీస్కి వచ్చినప్పుడు టోకన్స్ వివిధ రకాల విఐపీ కేటగిరీస్కి వారి టికెట్స్లోనే ఎక్కడ వారు అకామిడేషన్ నుండి ఏ గేట్ నుండి వాళ్ళు ఎంటర్ అవ్వాలి, ఎక్కడ వారి వెహికల్స్ అలర్ట్ అవ్వాలి, తర్వాత వారి ఆ వెహికల్స్ని ఎక్కడ పార్క్ చేసుకోవాలి, తిరిగి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు పికప్ అవ్వాలి వెహికల్స్లో, ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా విత్ QR కోడ్ ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందు మాదిరి ఓన్లీ రాంబగీచా దగ్గరే ఎంటర్ అయ్యి అందరూ కూడా ఏటీసీ దగ్గర మాత్రమే కాకుండా వీటిని డీసెంట్రలైజ్ చేయడం వల్ల పార్కింగ్ ప్రాబ్లం కానీ ట్రాఫిక్ ప్రాబ్లం కానీ లేకుండా ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా ఒక కొత్త విధానంలో ఈసారి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన విఐపీలు కూడా ఇది తెలుసుకొని ఖచ్చితంగా టీటీడీ మరియు పోలీస్కి విజిలెన్స్ వారికి సహకరిస్తే ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులు మీరు అందరూ కూడా దర్శనాన్ని చేసుకునే అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్వేతార్కమూల గణపతి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో ప్రకాశించింది. స్వామివారి సన్నిధిలో సహస్రాధిక చిత్రాన్న పూజ సంప్రదాయబద్ధంగా జరిగింది. సర్వజనులు సుఖ సంతోషాలతో క్షామం లేకుండా వర్ధిల్లాలని సంకల్పిస్తూ అర్చకులు ఎంతో నిష్ఠగా ఈ పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి ప్రపత్తులతో స్వయంగా వండి తీసుకువచ్చిన చిత్రాన్నంను ఆలయ ప్రాంగణంలో స్వామివారికి నివేదించి మొక్కలు తీర్చుకున్నారు. అర్చకులు సకలాభరణ భూషితంగా శ్వేతార్క గణపతి స్వామివారిని అలంకరించి ప్రత్యేక ఆరాధనలతో సేవించిన అనంతరం భక్తులు సమర్పించిన చిత్రాన్నంను మహానైవేద్యంగా నివేదించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదంగా చిత్రాన్నంను వితరణ చేశారు.
అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం నారాయణపురంలో వేంచేసిన శ్రీ గోదారంగనాథ స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీరంగనాథ స్వామి వారికి తెల్లవారుజామునే పాసుర గానంలో మేల్కొల్పులు పాడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో గోదా సమేత శ్రీరంగనాథ స్వామి వారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి తిరుప్పావై పాసుర గోష్ఠి ప్రబంధ నీరాజన సమర్పణ నిర్వహించారు. కాకినాడ జిల్లాలోని పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం శ్రీ కుంతిమాధవ స్వామి వారి ఆలయం ధనుర్మాస ఉత్సవ శోభతో కాంతులిన్నుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారి దివ్యమూర్తిని మంగళకర అలంకరణలతో కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.